మరో వారం రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని జట్లు హడావిడిలో ఉన్నాయి. ఏ జట్టుకా జట్టు ప్రణాళికలు రూపొందిస్తూ గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఇక ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు రెండు బ్యాడ్ న్యూస్ లో ఒక గుడ్ న్యూస్ అందింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా గుడ్ న్యూస్ విషయానికి వస్తే 2022 డిసెంబర్లో పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడి 14 నెలల పాటు క్రికెట్కు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో ఈ సీజన్ ఐపీఎల్లో అతడు ఆడుతాడా లేదా అన్న అనుమానాలైతే తారాస్థాయిలో ఉన్నాయి. అటువంటి సమయంలో బీసీసీఐ రిషబ్ పంత్ ఆరోగ్యం విషయమై ఒక ప్రకటన చేసింది. రిషబ్ పంత్ ఇటీవలే ఫిట్నెస్ కు సంబంధించిన అన్ని పరీక్షల్లోనూ పాస్ అయ్యాడని, ఈ సీజన్ ఐపీఎల్లో అతడు ఢిల్లీ క్యాపిటల్స్ తరపున బరిలోకి దిగుతాడని బీసీసీఐ అధికారికంగా తెలియజేసింది. దీంతో పంత్ ఐపీఎల్ ఆడడానికి లైన్ క్లియర్ అయింది. ఇక బ్యాడ్ న్యూస్ విషయానికి వస్తే ఇద్దరు ఆటగాళ్లు మాత్రం పూర్తిగా ఐపీఎల్ సీజన్ కు దూరమయ్యారు. ఎడమకాలు మోకాలికి చికిత్స జరగడంతో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు ప్రసిద్ధ కృష్ణ ఐపీఎల్ మొత్తానికి దూరమవుతున్నాడు. అలానే గుజరాత్ టైటన్స్ ఫాస్ట్ బౌలర్ మ్యాచ్ విన్నర్ మహమ్మద్ షమి కూడా గాయం కారణంగా ఈ సీజన్ కు దూరమవుతున్నట్టు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఈ ఇద్దరు కీలక ఆటగాళ్లు లేకపోవడం ఆయా జట్లకు ఎదురుదెబ్బే. ముఖ్యంగా షమి లాంటి ఆటగాడు ఐపీఎల్ కు దూరం కావడం గుజరాత్ జట్టుకు గట్టి షాక్ అని చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.